హలో క్యూరియస్ వీడియోకి మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది. నిజం చెప్పాలంటే అటు వర్క్ లైఫ్ని ఇటు ప్యాషన్ను రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. బట్ లక్కీలీ మై సపోర్టర్, మై ఫ్రెండ్, మై బ్రదర్, మై వెల్ విషర్ అన్నింటికంటే మించి మా అర్థంటికే వెంకటేష్ లాంటి ఎడిటర్ ఉండడం వల్ల కొంచెం నా పని ఈజీ అవుతుంది. కాబట్టి మేము ఇదే విధంగా ఒక పవర్ఫుల్ డ్యూగా మారి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. మా ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. దీన్ని మనం సింపుల్గా JWS టెలిస్కోప్ ఆర్ JWST అని కూడా అనొచ్చు. అయితే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పటి వరకు మనిషి కనుక్కున్న టెలిస్కోప్లన్నింటిలో చాలా పవర్ఫుల్ అండ్ చాలా పెద్దది కూడా. మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్, నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా, నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్, ఫైన్ గైడెన్స్ సెన్సర్ అనే ఇలాంటి హై రెజల్యూషన్ అండ్ హై సెన్సిటివిటీ కలిగిన పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎక్విప్ అయ్యింది. ఈ JWS టెలిస్కోప్లో ఉన్న స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, పవర్ఫుల్ మిర్రర్స్ అండ్ కెమెరాస్తో అంతరిక్షంలోని పురాతనమైన స్టార్స్, గెలాక్సీలను చూడగలుగుతుంది. ఒక అంచనా ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగిన 200 మిలియన్ ఇయర్స్ తర్వాతి అప్పటి స్టార్స్, గెలాక్సీలను, వాటి ఫార్మేషన్, మన సోలార్ సిస్టమ్ ఎవల్యూషన్ ఇలాంటి విషయాలను ఈ JWST డిటెక్ట్ చేయగలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ టెలిస్కోప్ గతాన్ని చూడగలదు అనే చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు చెప్పుకున్నట్టే దీని పని కూడా అదే. అయితే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంచ్ అయ్యే సమయానికే దీని మీద చాలా అంచనాలు ఉండేవి. ఈ టెలిస్కోప్ జీవం పుట్టుక, బిగ్ బ్యాంగ్, ఈ స్టార్స్, గెలాక్సీల పరిణామం ఇలాంటి విశ్వరహస్యాలను ఛేదిస్తుందని అనేక అంచనాలు ఉండేవి. మనిషి యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ విషయాల గురించి చూద్దాం. నేటికి అనేక మంది ఈ JWS బిగ్ బ్యాంగ్ థియరీను డీబ్యాంక్ చేసిందని చెప్తుంటారు. కాబట్టి ఈ విషయం కూడా మనం చూద్దాం. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ బిగ్ బ్యాంగ్ థియరీను డిస్ప్రూవ్ చేసిందా? ప్రాక్సిమా సెంటరీ B అనే ఎక్సో ప్లానెట్ పై ఒక ఆర్టిఫిషియల్ లైట్ ను కనుక్కుంది అని అంటున్నారు. అయితే ప్రాక్సిమా B పై ఏలియన్స్ ఉన్నాయా? ప్రాక్సిమా B పై డిటెక్ట్ చేసిన ఆ ఆర్టిఫిషియల్ లైట్ ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒక టైటిల్గా చేసి లెట్స్ బిగిన్ ద షో. ముందుగా మనం ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. కొన్నేళ్ల క్రితం వరకు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటే ముందు మన దగ్గర ఉన్న టెక్నాలజీ, హబుల్ టెలిస్కోప్ వంటి వాటితో మనం అంతరిక్ష పరిశోధనలు చేసేవాళ్ళం. సాధారణంగా మనం అంతరిక్షంలోకి ఎంత డీప్గా చూస్తే కాలంలో మనం అంత వెనక్కి తొంగు చూస్తున్నామని అర్థం. ఇలా ఎందుకంటే లైట్ సుమారు 670 మీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అంటే ఒక గంట సమయంలో లైట్ 670 మైల్స్ దూరం ట్రావెల్ చేయగలుగుతుంది అని అర్థం. నిజానికి ఇది ఇన్క్రెడిబుల్ స్పీడ్. అందుకే మన యూనివర్స్లో లైట్ కంటే స్పీడ్గా ఏది ట్రావెల్ చేయలేదు. కానీ ఇంత వేగంగా లైట్ స్పీడ్ ఉన్నా కానీ మన అంతరిక్షంలో మనకి దగ్గరగా ఉండే క్లోజెస్ట్ గెలాక్సీల నుండి వచ్చే లైట్ని చూడాలన్నా కూడా మనకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది. అంటే మన యూనివర్స్లోకి ఎంత డీప్గా చూస్తే అంత పాస్ట్ని మనం చూస్తున్నామని అర్థం. ఈ విధంగా మన యూనివర్స్ను స్టడీ చేయడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటే ముందు హబుల్ టెలిస్కోప్ను ఉపయోగించేవాళ్ళం. అయితే ఈ హబుల్ టెలిస్కోప్ చూసిన డీపెస్ట్ స్పేస్ వ్యూ ఇదే. ఈ స్పేస్ వ్యూనే హబుల్ అల్ట్రా డీప్ ఫీల్డ్ అంటారు. ఈ హబుల్ టెలిస్కోప్ తీసిన ఈ ఇమేజ్లో సుమారు 13 బిలియన్ ఇయర్స్ క్రితం నాటి పురాతన గెలాక్సీల నుండి వస్తున్న లైట్ను మన పరిశోధకులు డిటెక్ట్ చేశారు. అంటే సుమారు 13 బిలియన్ ఇయర్స్ క్రితం నాటి గెలాక్సీలను మన హబుల్ టెలిస్కోప్ చూడగలిగింది. అయితే ఈ హబుల్ ఇమేజెస్ను స్టడీ చేయగా ఈ ఓల్డెస్ట్ గెలాక్సీలు బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాతే 600 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ గెలాక్సీలు అని నిర్ధారించారు. ఈ ఇమేజ్ను ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక టీనేజర్ కాలంలోకి తొంగు చూసి తన 6 మంత్స్ ఓల్డ్ బేబీగా ఉండడాన్ని చూస్తున్నాడని అర్థం. అయితే దీని తర్వాత జరిగిన స్టడీస్ అండ్ అబ్జర్వేషన్స్ ద్వారా అప్పటి గెలాక్సీలు చాలా చిన్నవి అని, మీరు ఈ సిమ్యులేషన్లో చూస్తున్నట్టుగా అవి చాలా వేగంగా, చాలా బలంగా ఒకదానితో ఒకటి మెర్జ్ అవుతూ, కొలైడ్ అవుతూ ఉండేవని, అలా ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటూ ఓవర్ ద టైం జైంట్ గెలాక్సీలుగా మారి మనం ఇప్పుడు చూస్తున్న గెలాక్సీలుగా బిల్డ్ అయ్యాయని సైంటిస్టులు వెల్లడించారు. ఇలా గెలాక్సీలు మెర్జ్ అవ్వడం స్టార్స్ ఫార్మేషన్కి, ఈ స్టార్స్ ఫార్మేషన్ ప్లానెట్ ఫార్మేషన్కి, లైఫ్ ఫార్మేషన్కి హెల్ప్ అయ్యే ఎలిమెంట్స్ పుట్టుకకు కారణమయ్యాయని మన పరిశోధకులు ఒక అవగాహనకు వచ్చారు. అయితే ఇంత పరిశోధన జరిగినా కూడా ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి.
వాటిని గురించి తెలుసుకోవడానికి మనం ఇంకొంచెం డీప్ స్పేస్లోకి చూడాల్సి ఉంటుంది. అలా మిగిలిన మరిన్ని ప్రశ్నలను ఛేదించడానికి పుట్టిందే ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. సింపుల్గా మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను హబుల్ టెలిస్కోప్కి 2.0 ఆర్ అప్గ్రేడ్ వెర్షన్ అనుకోవచ్చు. అయితే ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ చూస్తే హబుల్ టెలిస్కోప్ 6 months ఓల్డ్ బేబీ గెలాక్సీని చూడగలిగితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ న్యూ బోర్న్ బేబీ గెలాక్సీలను చూడగలుగుతుంది. కాబట్టి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, పవర్ఫుల్ మిర్రర్స్ అండ్ కెమెరాస్తో బిగ్ బ్యాంగ్ ఈవెంట్ జరిగిన తర్వాతి 200 మిలియన్ ఇయర్స్ కాలం వరకు అంటే అప్పుడు పుట్టే గెలాక్సీలను చూడగలుగుతుంది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన మన ఎర్లీ యూనివర్స్కి సంబంధించిన డీప్ వ్యూ స్పేస్ ఇమేజెస్ను చూసినప్పుడు సైంటిస్టులు ఒక షాకింగ్ విషయాన్ని గమనించారు. అదేమిటంటే సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేసినట్టు న్యూ బోర్న్ బేబీ గెలాక్సీలు కాకుండా మెచ్యూర్డ్, వెల్ ఫార్మ్డ్ గెలాక్సీలను గమనించారు. హబుల్ లాంటి టెలిస్కోప్లతో యూనివర్స్ను పరిశోధించిన తర్వాత బిగ్ బ్యాంగ్ తర్వాత జరిగిన ఈవెంట్, ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంట్స్, గెలాక్సీస్ ఫార్మేషన్, స్టార్స్ ఫార్మేషన్ ఇలాంటి విషయాలను వివరిస్తూ లభించిన ఆధారాలతో మనం చేసుకున్న మోడర్న్ ఫార్ములేషన్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే లాంబ్డా సిడిఎం కాస్మాలజీను రూపొందించుకున్నాం. అయితే ఈ లాంబ్డా సిడిఎం కాస్మాలజీ మోడల్ ప్రకారం ఎర్లీ యూనివర్స్లో అసలు గెలాక్సీస్, స్టార్స్ అనేవి ఉండవు. కానీ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇమేజెస్లో మాత్రం గెలాక్సీస్ ఉండడమే కాక అవి మెచ్యూర్డ్ అండ్ వెల్ ఫార్మ్డ్ గెలాక్సీలుగా ఉన్నాయి. అయితే ఈ డిస్కవరీ మన కాస్మాలజీ మోడల్కి కాంట్రడిక్టింగ్గా ఉండడాన్ని చూసి చాలామంది పొరపాటు పడ్డారు. ఈ కాంట్రడిక్షన్ చూసి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ బిగ్ బ్యాంగ్ థియరీను డిస్ప్రూవ్ చేసిందని, డీబంక్ చేసిందని ఇలా చాలా న్యూస్లు స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. కానీ కార్నెల్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన రీసెర్చ్ పేపర్లో ఈ సమస్యను వివరిస్తూ కొన్ని విషయాల గురించి చెప్పారు. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇమేజెస్ వల్ల ఈ ఇమేజెస్లో ఉన్న గెలాక్సీలు వెల్ ఫార్మ్డ్ అయినా కూడా లాంబ్డా సిడిఎం కాస్మాలజీ మోడల్కు ఎటువంటి ఇబ్బంది లేదని, గెలాక్సీస్, స్టార్స్, వాటి నుండి వచ్చే రెడ్ షిఫ్ట్స్, వాటి సైజ్, వాటి మధ్య దూరాలను ఇంకా డీటెయిల్గా స్టడీ చేయాల్సి ఉందని కాస్మాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పారు. అయితే సైన్స్లో ఎప్పుడూ ఓపెన్ మైండెడ్గా ఉండాలి అని జేమ్స్ వెబ్ తీసిన కొన్ని ఇమేజెస్ని చూసి చేసిన ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్తో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం బిగ్ బ్యాంగ్ అనే ఒక ఈవెంట్ జరిగిందనేది నిజం. అయితే అలా జరగడానికి కారణాలు ఏంటి, ఆ ఎక్స్ప్లోజన్ ఎలా జరిగింది, బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత యూనివర్స్ పుట్టుక ప్రారంభంలో ఏం జరిగింది, ఈ సమయంలో యూనివర్స్ ఎలా ఉండేది అనే విషయాలను మనం ఫుల్ క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అయితే మనం ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్తో బిగ్ బ్యాంగ్ను చూడలేం. కేవలం బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాతి కొన్ని మిలియన్ ఇయర్స్ వరకు మాత్రమే పరిశోధించగలం. ఫర్ ఇన్స్టాన్స్ 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ యూనివర్స్ పుడితే సుమారు 13.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ వరకు మాత్రమే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూడగలుగుతుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బిగ్ బ్యాంగ్ అనేది మనం చూడగలిగే విషయం కాదు, బిగ్ బ్యాంగ్ను మనం చూడలేం కూడా. దీనికి ఫైనైట్ స్పీడ్ ఆఫ్ లైట్ అని, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అని, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది యూనివర్స్, ఈవెంట్ హారిజన్ ఆఫ్ ది యూనివర్స్ అని ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఏదైనా బాంబు పేలినప్పుడు దాని నుండి వచ్చే హీట్, లైట్ అండ్ డస్ట్ లాగానే బిగ్ బ్యాంగ్ అనేది ఒక పేలుడు అయితే ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అనేది హీట్ అండ్ లైట్ లాంటి ఎమిషన్ ఆర్ రెమినెంట్. ఈ విధంగా బిగ్ బ్యాంగ్ అనే ఒక ఈవెంట్ జరిగిందనడానికి మనకి సఫిషియంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ బిగ్ బ్యాంగ్ థియరీను తప్పు అని ప్రూవ్ చేసేందుకు ఇప్పటి వరకు ఎటువంటి ఎవిడెన్సెస్ ఆర్ థియరీస్ కూడా లేవు. మరి ముఖ్యంగా ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చాలా ఇమేజెస్, ఇది చేసిన డిస్కవరీస్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని మెజారిటీ ఆఫ్ ఆస్ట్రోఫిజిసిస్ట్స్ అంటున్నారు. ఇక ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డిస్కవర్ చేసిన మరొక విషయం ప్రాక్సిమా సెంటరీ బి పై ఒక ఆర్టిఫిషియల్ లైట్. కానీ వాస్తవానికి ప్రాక్సిమా బి ప్లానెట్ పై ఎటువంటి లైట్ డిస్కవర్ చేయబడలేదు. అసలు విషయం చూస్తే ప్రాక్సిమా సెంటరీ బి అనేది మన భూమి నుండి సుమారు 4.24 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక ఎక్సోప్లానెట్. ఎక్సోప్లానెట్ అంటే మనలో చాలామందికి తెలుసు. సింపుల్గా చెప్పాలంటే నార్మల్ ప్లానెట్స్కి ఉండే క్వాలిటీస్ ఈ ఎక్సోప్లానెట్స్కి ఉండవు. అయితే ప్రాక్సిమా బి ప్లానెట్పై ఆర్టిఫిషియల్ లైట్ను డిటెక్ట్ చేశారు అన్న వార్త మాత్రం పూర్తిగా అవాస్తవం. ఇట్స్ ఎ ఫాల్స్ న్యూస్. 2021లో డిటెక్టబిలిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ లైట్స్ ఫ్రమ్ ప్రాక్సిమా బి అనే విషయంపై ఒక చిన్న ఆర్టికల్ రిలీజ్ అయింది. ఈ ఆర్టికల్లో ప్రాక్సిమా బి యొక్క డార్క్ సైడ్లో గనుక ఆర్టిఫిషియల్ లైట్ ఉంటే దానిని మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్తో కనిపెట్టగలమా లేదా అన్న విషయాన్ని మాత్రమే ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ టీం చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి వివరిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ప్రాక్సిమా బిపై ఆర్టిఫిషియల్ లైట్ ఉంటే గనుక దానిని మనం కనిపెట్టగలం అనే విషయం మాత్రమే ఈ పేపర్లో ఉంటుంది. అంతే తప్ప
ప్రాక్సిమా బీపై జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆర్టిఫిషియల్ లైట్ను డిటెక్ట్ చేసింది అని చెప్పలేదు. పైగా ప్రాక్సిమా బీ ప్లానెట్ అనేది హ్యాబిటబుల్ జోన్లో ఉండడం వల్ల ఇదే మంచి ఛాన్స్ అన్నట్టు కొంతమంది యూట్యూబర్స్, బ్లాగర్స్, ఆర్టికల్ రైటర్స్ ఈ విషయాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్డింగ్కి కారణమయ్యారు. కాబట్టి ప్రాక్సిమా బీపై ఎటువంటి ఆర్టిఫిషియల్ లైట్స్ డిటెక్ట్ చేయవలేదు. ఒకవేళ ప్రాక్సిమా బీపై ఎటువంటి ఆర్టిఫిషియల్ లైట్స్ ఉన్నా కూడా కాస్త సులభంగానే వాటిని మనం గుర్తించగలం అని ఆస్ట్రోఫిజిస్టులు అంటున్నారు. అదేవిధంగా 2023 అక్టోబర్లో JWST తీసిన జూపిటర్ ఇమేజ్తో మనం ఇంతకు ముందు చూడనంత అందంగా జూపిటర్ని క్యాప్చర్ చేయడమే కాక ఈ గ్యాస్ జైంట్ ప్లానెట్ యొక్క మూన్స్, అట్మాస్ఫియర్ అని దాని చుట్టూ ఉండే రింగ్స్ గురించి ఎన్నో విషయాలను గురించి తెలుసుకునేలా చేసింది. ఎస్పెషల్లీ జూపిటర్ పై ఉండే జెట్ స్పీడ్ లో జరిగే వాయు తుఫాన్లు రీసెర్చర్స్, స్పేస్ లవర్స్ కి షాకింగ్ డిస్కవరీ అని చెప్పుకోవాలి. అండ్ అంతకంటే ముందు 2023 జూన్లో జూపిటర్ యొక్క ఉపగ్రహమైన యూరోపాపై ఉండే సాల్టీ లిక్విడ్ ఓషన్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ను JWST ఐడెంటిఫై చేసింది. సాటర్న్ ప్లానెట్ యొక్క బ్యూటిఫుల్ ఇమేజెస్, యురేనస్ యొక్క క్లియర్ అండ్ స్టన్నింగ్ ఇమేజెస్, మన నియర్ బై ఎక్సో ప్లానెట్ అయిన K2-18b పై ఉండే వాతావరణంలో మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ను గుర్తించడం, బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాతి 500 to 700 మిలియన్ ఇయర్స్ టైంలో అంటే యూనివర్స్ యొక్క అతి చిన్న వయసులోనే ఏర్పడ్డ కొన్ని మిస్టీరియస్ అండ్ మ్యాసివ్ గెలాక్సీలు, మోస్ట్ డిస్టెన్స్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ డిస్కవరీ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మేజర్ డిస్కవరీస్ JWS టెలిస్కోప్ చాలా చేసింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ మీలో ఎవరికైనా JWS టెలిస్కోప్ చేసిన మేజర్ డిస్కవరీస్ గురించి కూడా తెలుసుకోవాలని ఉంటే JWST అని కామెంట్ చేయండి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క మేజర్ డిస్కవరీస్ అని పార్ట్ 2 వీడియో చేద్దాం. మీకు మా వీడియోస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ us. Stay curious and stay connected with Sasamere Telugu. Thank you so much for watching and see you in the next video.